రైతులపై నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఏఐటీయూసీ ముఖ్య నాయకులు అన్నారు. 540 రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలో రైతు సంఘాల సమైక్య కార్మిక సంఘాల ఐక్య వేదికకు మద్దతుగా కరపత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తిరుచానూరు బైపాస్ రోడ్ యోగిమలవరం బ్రిడ్జి వద్ద ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రాలను విడుదల కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనాయుడు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బండి చలపతి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఇదివరకే పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన రావడంతో ప్రధాని మోదీ రాతపూర్వకంగా 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేశారని అన్నారు. ఆ చట్టాలను రద్దు చేసినప్పటికీ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాలలో గాని, కేబినెట్ మీటింగ్లలో గాని రద్దు చేసిన చట్టాల ఊసే ఎత్తలేదని అన్నారు. అనేక సార్లు ప్రభుత్వాన్ని 540 రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహించారు. అందుకే మరోమారు ఢిల్లీలో రైతాంగానికి ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాడితే బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించి శుభకరం సింగ్ అనే యువ రైతును పొట్టన పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రైతాంగం 15 డిమాండ్ల సాధన కోసం కార్మిక కర్షక ఐక్యతతో పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రానున్న ఎన్నికలలో బీజేపీని, నరేంద్ర మోదీని, వారికి మద్దతు పలికే పార్టీలను ఓడించాలని, అప్పుడే రైతాంగానికి, కార్మిక వర్గానికి, పేద ప్రజానికానికి రక్షణ ఉంటుందని పిలుపునిచ్చారు. అందుకోసం గ్రామాన విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మార్చి 14న అన్ని మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో ప్రదర్శనలు, సభలు, సమావేశాలకి రైతులు, కార్మికులు, పేద ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర అధ్యక్షులు కేవై రాజా, ప్రజా సంఘాల నాయకులు నవీన్, పద్మనాభరెడ్డి, బాబు, నాగరాజు, సెందిల్, ప్రమీల, విజయమ్మ, హరికృష్ణ, మునికృష్ణ, శ్రీనివాసులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తాను అని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కానీ, కేబినెట్ మీటింగుల్లో కానీ దానికి సంబంధించి ప్రస్తావన తీసుకురావాలా. నల్ల చట్టాలను దొడ్డిదారులను అమలు చేసే దానికోసం తీవ్ర ప్రయత్నాన్ని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా రైతాంగం మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 14వ తారీఖు ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగేటువంటి సభలో పెద్ద ఎత్తున వేలాది మంది రైతాంగం పాల్గొంటున్నారు. వారికి దేశంలో ఉన్నటువంటి